హలో అండ్ వెల్కమ్ టు సైన్మా 2.2. స్టార్ హీరో బాలకృష్ణ స్పీడ్ పెంచారు. ఆల్రెడీ 2 సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కోసం ఒక క్రేజీ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నందమూరి నటసింహం. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే ఫాలో దిస్ స్టోరీ. నందమూరి బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే తన కెరియర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నారనిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇక జూన్ లో కొరటాల శివతో NBK 112వ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ 2 సినిమాలు లైన్ లో ఉండగానే మరో క్రేజీ కాంబినేషన్ ని లైన్ లో పెడుతున్నారు. మార్క్ యాంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి మాస్ సినిమాలతో కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అదిక్ రవిచంద్రన్. రీసెంట్ గా ఈ డైరెక్టర్ బాలకృష్ణను కలిసి ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ లైన్ వినిపించారు. ఆ కథ బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పేశారంట. దీంతో ఈ కాంబోకి సంబంధించిన న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ హీరోగా మరో మూవీ చేయాలనుకున్నారు అదిక్. AK-64 పేరుతో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో అదే కథని బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకున్నారా, లేక బాలయ్య కోసం ఇంకో కథను సిద్ధం చేశారా అన్న డిస్కషన్ జరుగుతోంది. అదిక్ రూపొందించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థే బాలయ్య సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతోందట. అయితే ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు. NBK 111, NBK 112 సినిమాలు పూర్తయిన తరువాతే కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య. సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. దీపిక చేసిన కామెంట్స్తో ఇండస్ట్రీ అంతా ఈ టాపిక్ మీద దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిలో బాలీవుడ్ స్టార్ కి జాన్వీ కపూర్ పని గంటల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారు? దీపికకు సపోర్ట్ చేశారా లేదా? లెట్స్ వాచ్. పాన్ ఇండియా రేంజ్ లో మన సినిమాల సక్సెస్ చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. కానీ రీసెంట్ గా టాలీవుడ్ లో వర్కింగ్ అవర్స్ సెట్ కాక స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నారు. ప్రభాస్ స్పిరిట్, కల్కి 2 లాంటి సినిమాల నుండి ఆమె తప్పుకోవటం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తాననే కండిషన్ వల్లే ఆమె ఈ డెసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపించింది. మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వర్కింగ్ అవర్స్ విషయంలో డిఫరెంట్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ పెద్ద సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జాన్వీ టాలీవుడ్ లో వర్క్ చేయటం చాలా హ్యాపీ అన్నారు. బాలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ కల్చర్ సూపర్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ సెట్స్ లో ప్రతి టెక్నీషియన్ కు రెస్పెక్ట్ ఇస్తారని, తాను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడు పని చేయలేదన్నారు జూనియర్ శ్రీదేవి. టాలీవుడ్ లో నైట్ షూట్స్ ఉన్నా కూడా కరెక్ట్ గా ప్యాకప్ చెప్తారని, అందరికీ రెస్ట్ దొరుకుతుందని, బాలీవుడ్ లో మాత్రం ఇలాంటి కల్చర్ లేదన్నారు జాన్వీ. టాలీవుడ్ లో వర్కింగ్ అవర్స్ నచ్చక దీపిక ఆఫర్స్ వదులుకుంటే జాన్వీ అదే ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ సూపర్ అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. సౌత్ కాంటెంట్ తోనే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ మీద దృష్టి పెట్టారు. రీసెంట్ మూవీని కూడా దక్షిణాది దర్శకుడితోనే చేసిన టైగర్ ఇప్పుడు ఒక టాలీవుడ్ కెప్టెన్ తో సినిమాకు రెడీ అవుతున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు తన కెరియర్ ను కూడా గాడిలో పెడతారన్న నమ్మకంతో ఉన్నారు టైగర్ ష్రాఫ్. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే వాట్స్ ది స్టోరీ. సౌత్ రీమేక్లతోనే బాలీవుడ్ లో కెరియర్ నెట్టుకొస్తున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. వర్షం, క్షణం, తడాకా లాంటి సినిమాల్ని నార్త్ లో రీమేక్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా భాగీ సిరీస్ లో వచ్చిన 4th ఇన్స్టాల్మెంట్ ని కూడా సౌత్ మేకర్ కెప్టెన్సీలోనే చేశారు. గోపీచంద్ హీరోగా భీమా సినిమాను తెరకెక్కించిన కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్ లో భాగీ 4 సినిమాలో నటించారు టైగర్. తన కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన భాగీ 4 కి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా మంచి వసూళ్లు సాధించింది. అందుకే మరొకసారి సౌత్ ఫార్ములా రిపీట్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ హీరో. తన నెక్స్ట్ మూవీకి ఒక సూపర్ హిట్ సౌత్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన చందు మొండేటి తర్వాత తండేల్ సినిమాతో అదే రేంజ్ సక్సెస్ అందుకున్నారు. ప్రెజెంట్ వాయుపుత్ర పేరుతో ఒక యానిమేషన్ మూవీ రూపొందిస్తున్న ఈ దర్శకుడు త్వరలోని టైగర్ ష్రాఫ్ ని డైరెక్ట్ చేయబోతున్నారట. టైగర్ ఇమేజ్ కు తగ్గ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథను సిద్ధం చేసిన చందు మొండేటి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందించే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ లోనే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలన్న ప్లాన్ లో ఉన్నారు టైగర్ ష్రాఫ్. ఇన్నాళ్ళు ఒకే రకమైన ఇమేజ్ తో కెరియర్ నెట్టుకొచ్చిన బ్యూటీస్ ఇప్పుడు కొత్తగా థింక్ చేస్తున్నారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీదున్న కాంపిటీషన్ లో సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలంటే డిఫరెంట్ జానర్స్ టచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇమేజ్ బ్యారియర్స్ ను బ్రేక్ చేసి కొత్తగా థింక్ చేస్తున్నారు. సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ ను మరో లుక్ లో ఎవ్వరూ ఊహించలేకపోయారు. అందుకే బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్న సౌత్ లో మాత్రం ఈ బ్యూటీకి హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చారు మన మేకర్స్. ఇన్నాళ్లకు ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది మృణాల్ కి. డెకాయిట్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో నటించిన మృణాల్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు.
కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన భాగ్యశ్రీ పోర్సి, నభా నటేష్ లాంటి బ్యూటీస్ కూడా ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు. అప్కమింగ్ మూవీస్ లో వింటేజ్ వైబ్ చూపిస్తున్నారు. ఈ సినిమాలతో తమ కెరియర్ లో బిగ్ బ్రేక్ వస్తుందని నమ్ముతున్నారు ఈ బ్యూటీస్. వరుసగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీసే చేస్తోన్న రష్మిక మందన్న కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ గా కనిపించబోతున్నారు. ఇలా అందాల భామలు జానర్స్ షిఫ్ట్ చేస్తూ ఉండడంతో వెండి తెర మీద కొత్త వైబ్ కనిపిస్తోంది. యువ హీరోలందరూ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి తహతహలాడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడానికి ఒకే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఆ షేడ్లో వీళ్ళు వెలుగుతారా, వెలవెలబోతారా? శక్తికి మించిన బరువు మోస్తున్న ఆ యంగ్ హీరోలు ఎవరు? వారి ప్రాజెక్టులేంటి? ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పడానికి ముందు వారి గట్ ఫీలింగ్ ఏంటి? థింక్ డిఫరెంట్ అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్ ఫార్ములానే. అందుకే ఆల్రెడీ తామున్న రూట్ నుంచి కాస్త యాంగిల్ మార్చి సరికొత్త జానర్స్ ను ట్రై చేస్తున్నారు యంగ్ హీరోలు. ఈ క్రమంలోనే వృషకర్మ చేస్తున్నారు అక్కినేని నాగచైతన్య. రీసెంట్ గా తండేల్తో సక్సెస్ అయిన చైతు లేటెస్ట్ ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ మంచి బజ్ ఉంది. ఇటు కార్తికేయ 2 తర్వాత మంచి సక్సెస్ కోసం చూస్తున్న నిఖిల్ స్వయంభూ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. మా సినిమాలో ఏఐ వాడలేదు, అన్ని ఒరిజినల్ గ్రాఫిక్సే అని స్వయంభూ ప్రమోషనల్ కంటెంట్ విషయంలో స్పెషల్ గా చెప్పారు నిఖిల్. సబ్జెక్ట్ స్పాన్ ని బట్టి గ్రాఫిక్స్ వాడుతున్నారు మేకర్స్. కొన్నిసార్లు ఎలివేట్ చేయాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ కిందికి తోసేస్తాయనే భయం కూడా ఉంది మేకర్స్ లో. అందుకే రిలీజ్ లేట్ అయినా పర్వాలేదని టైం స్పెండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్ట్ ని ఎలివేట్ చేసే గ్రాఫిక్స్ వెలుగులు యంగ్ హీరోల విషయంలో ప్లస్ అవుతాయా? ఆ వెలుగులతో పోటీ పడలేక హీరోల పర్ఫార్మెన్స్ వెలవెలపోతోందా? ఏదైనా సినిమా సక్సెస్ మీదే ఆధారపడుతుంది అన్నది క్రిటిక్స్ మాట. థింక్ పాజిటివ్ అంటూ ముందుకు సాగుతున్నారు చైతు, నిఖిల్, విరాట్ లాంటి యంగ్స్టర్స్. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒక చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బడా స్టార్ల సినిమాలను సైతం పక్కకు నెట్టి కళ్ళు చెదిరే వసూళ్లతో ట్రేడ్ అనలిస్ట్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. అసలు ఆ సినిమా ఏంటి? అందులో అంత మ్యాజిక్ ఏముంది? డీటెయిల్డ్గా చూద్దాం రండి. హాలీవుడ్ డైరెక్టర్ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నయా ట్రెండ్ సెట్ చేస్తోంది. కేవలం 9 కోట్ల రూపాయల బడ్జెట్తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు. రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోని ఈ మూవీ ఏకంగా $100 మిలియన్, అంటే 950 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ చేసింది. హీరో అతీంద్రియ శక్తులున్న ఒక బొమ్మను కోరిన కోరిక అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే అబ్సెషన్ సినిమా కథ. ఈ పాయింట్ని అతి తక్కువ లొకేషన్లు, ఆర్టిస్టులతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. 2009లో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీస్ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో బాక్సాఫీస్ని షేక్ చేసిన ఇండిపెండెంట్ హారర్ ఫిల్మ్ ఇదే. మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో రోజురోజుకి కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రెజెంట్ థియేటర్స్లో మైఖేల్, ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలున్న అబ్సెషన్ మూవీ వాటన్నింటినీ డామినేట్ చేస్తోంది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అప్పుడే సీక్వెల్ ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో టాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా కాంటెంట్ కింగ్ అన్న విషయం తేలిపోయిందంటున్నారు క్రిటిక్స్. చూసారుగా, ఇవి వాల్టీ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.